కానీ యేసు మాత్రం బెస్ట్ పప్పుగా మారుస్తాడు. If you give your life to Jesus, to grow as a leaders, how many children want to give your life to Jesus? ఎంతమంది జీసస్ చేతిలో పెట్టాలి? ఆమేన్, హల్లెలూయా. So today onwards God going to grow you. ఆమేన్, హల్లెలూయా. So you should say, మీరందరూ చెప్పాలి, Jesus, yes, I am giving my life to your hands. You grow me. Amen, hallelujah. God started. Second thing, pray. Pray. Amen, hallelujah. Who pray to Jesus, they will grow. Can you pray now? Say like this. Who pray to Jesus, they will grow. Jesus దగ్గరికి వచ్చి ఎవరు ప్రే చేస్తారో జీసస్ వాళ్ళు ఏం చేస్తాడు? గ్రో చేస్తాడు. ఎప్పుడు ప్రేయర్ చేయాలి? ఎప్పుడు గ్రో అవ్వాలి మీరు? ఎవ్రీడే. సో ఎవ్రీ ఓకే ప్రే చేస్తున్నారు ఎవ్రీ డే. వితౌట్ ప్రేయర్ నో మీల్, వితౌట్ ప్రేయర్ నో స్కూల్. First you get up and you should pray. Okay, you should pray. Why? You want to grow as a leader. Are you want to grow as a leader? Yes. Parents, Meeru? Yes. Chala problems unacha. Alaki emundi? Alaki neekemundi చెప్పు. You also children in front of God. దేవుని ముందు మీరు కూడా పిల్లలే. ఆయన తండ్రి. ఆయన ముందు మీరు మోకరించి తీరాలి. ఆయన ముందు మీరు ఏం చేయాలి? మోకరించి. If you pray, you will grow. చెప్పండి పక్కన వద్దండి. If you pray, you will grow. పెద్దలు చెప్పండి. If you pray, you will grow. Wash your face, brush up, then go to your knees and pray to Jesus. Then when you pray, God will give you wisdom, knowledge. He will give everything to you. Pray more. God will bless you. Amen. Hallelujah. Okay, right, sir. Third thing, if you want to grow, you have to read Bible. Okay, you want to grow? Every day, read. Say like this. Read Bible. Come on, everybody. Read Bible. When every day one portion of Bible me read cheyali. Chesi follow aవ్వాలి. Bible ni read చేస్తే, Bible ni మీరు చదివితే మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. Every day must and should you have to read. When you grow up, ఎన్ని ఇయర్స్ బర్త్డే మీ అంటే మా 10 ఇయర్స్ అన్నారు అనుకోండి, 20 ఇయర్స్ అన్నారు అనుకోండి, 20 టైమ్స్ బైబిల్ చదివేస్తుంటారు. ఎంత బైబిల్ చదివితే అంత గ్రో అవుతాం. చెప్పండి. ఎందుకంటే బుక్స్ చదివితే సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది, ఇంకా టెక్నాలజీ వస్తుంటుంది. బైబిల్ చదువుతుంటే అన్ని విధాలుగా నాలెడ్జ్ ఏమవుతుంది? వస్తూ ఉంటుంది. ఈ బైబిల్ అందుకే అంటాడు, నీ దావీదు అంటాడు, దావీదు గొర్రెలు కాసుకున్న దావీదు ఏమన్నాడు? నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చదువుకుంటే డబ్బులు సంపాదిస్తారు, కానీ వాక్యం చదివితే బ్రతికుంటారు. బ్రతికుంటం ఇంపార్టెంటా, డబ్బులు సంపాదించడం ఇంపార్టెంటా? డబ్బులు కావాలా, బ్రతుకుంటారా? ఫస్ట్ ఏది కావాలి? బ్రతుకుంటే డబ్బులు ఎందుకు మనం చెప్పండి. ఓకే, ఏం కావాలి? ఫస్ట్ ఏం చేయాలి? బ్రతుకుంటారు. ఈ బైబిల్ చదివిన వారికి ఆరోగ్యం, దీర్ఘాయుష్యు, ఆనందం వస్తుంది.
సో ఏం చేయాలి? డైలీ బైబిల్ చదవాలి. సో ఇప్పుడు చెప్పండి, గ్రో అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ జీసస్ దగ్గరికి వచ్చి నంబర్ 1 submit. Say like this, submit to Jesus. Second thing, third thing, సండే స్కూల్ అయిపోయింది, ఇంతటితో అయిపోదు. ఒక ప్లాంట్, ఒక ట్రీ చూసారా, చిన్న మొక్క ఉంది కదా, దీనికి డైలీ ఏం కావాలి చెప్పండి? వాటర్, సన్లైట్ కావాలి. అట్లనే ఇది ఒక దగ్గర ఉండాలా, రోజు ఇంకో దగ్గర ఉండాలా? ఈ రోజు ఇక్కడ ఉండి తర్వాత పీకేసి ఇంకో రోజు అక్కడ చెట్టు అవుతా అట్లా గ్రో అవుతుందా? అందుకే సంఘస్థులందరూ ఒకే సంఘములో నాటబడి ఉంటే, దేవుని సేవకుడు మీతో ఈ 3 రోజులు చేయిస్తుంటే మీరు మీ సంఘం గ్రో అవుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? చిల్డ్రన్, ఆర్ యు వాంట్ టు గ్రో? పెద్దలు మీరంతా ఫైనాన్షియల్ గ్రో అవ్వాలి. ఇప్పుడు సబ్జెక్ట్ క్లియర్ గా అర్థం. You want to grow financially? I know that. You will tell me. మీరు అది చెప్తారండి. కాబట్టి ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా మీరు కూడా 3 ప్రిన్సిపల్స్ పాటిస్తే, జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు జీసస్. Hey, come here. Hey, come here. Pray to God every day. Read Bible every day. ఈ 3 చేయడానికి యువర్ పాస్టర్ will encourage you. They will help you to do these 3 things. వాళ్ళు చెప్పింది ఎప్పుడు ప్రేయర్ ఎప్పుడు ఓకే అని అటుపై చేయకూడదు. అంకుల్ ఎందుకున్నాడు ఆంటీ? దే విల్ టు ఎంకరేజ్. ఎందుకంటే ఈ 3 చేస్తే ఖచ్చితంగా మీరు ఏమవుతారు? గ్రోయింగ్ లీడర్స్. ఏమవుతారు మీరందరూ? ఓకే, చెప్పండి అందరూ చెప్పండి. లాస్ట్ టైం 3 times. When we grow, మనం గ్రో అవ్వాలంటే ఏం చేయాలి? ఎవ్రీ డే. Second thing, action. Submit like this. పెద్దలు చెప్పాలి. నేను చెప్పిన వీళ్ళకే కాదు, మీరు చేసి చూడండి. ఒక 6 months ఇప్పుడు నేను చెప్పిన 3 సూత్రాలు మానకుండా చేయండి. డామ్ షోర్ చెప్తున్నాను. 6 ప్రాబ్లమ్స్ పోయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పోయి, అన్ని ప్రాబ్లమ్స్ పోయి, మీరు నిజంగా గ్రో అవ్వకపోతున్నాడు. ఈ 3 ఎవ్రీ డే చేయాలి. ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు ఊపు వస్తారు, ఇంటికి పోకుండా రేపు పొద్దున అవుతారు, ఎల్లుండి దేవుడు అట్లొద్దు. కంటిన్యూగా 6 months ఈ సూత్రం ఫాలో అవ్వండి. మీరు మీ లైఫ్ గ్రో అవుతుంది. మీరు ఇతరులకు మీరు గ్రో అవుతే ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి 10 మంది ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఓకే, అందుకే మిమ్మల్ని మీరు మంచిగా లీడ్ చేసుకోండి, వేరే వాళ్ళని కూడా లీడ్ చేయండి. అప్పుడే మీరు ఏమవుతారు? లీడర్ అవుతారు. ఓకేనా? ఫైనల్లీ లాస్ట్ 3 things. If you want to grow as a leader, what you should